వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 30న థియేటర్స్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ప్యాచ్ వర్క్ తో పాటుగా ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ పాటకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే ఐటెం సాంగ్ గురించి. దీని గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ముగ్గురు భామలు ఆడిపాడనున్నారని, కాదు నలుగురు హీరోయిన్లు కనిపిస్తారని ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు. చివరికి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణిగా చెర్రీతో కలిసి చిందులేసిన పూజా హెగ్డేని స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తున్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత సీతారామం భామ మృణాల్ ఠాకూర్ ఈ పాటలో ఆడిపాడనుందని అన్నారు. అయితే ఫైనల్ గా మృణాల్ వైపే మేకర్స్ మొగ్గు చూపారని సమాచారం. పెద్దిలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని చాలా రోజుల క్రితమే ఓ వార్త నెట్టింట వైరల్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు పోస్టులు చూస్తుంటే పెద్ది సాంగ్ కోసమే హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పాటలో చరణ్ మృణాళ్లతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఉంటుందని వినికిడి. ఇందులో నిజమెంత అనేది తెలియదు, కానీ ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ప్రస్తుతం అడవి షేస్తో కలిసి డెకాయిట్ మూవీలో నటిస్తోంది. అలానే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రూపొందుతున్న AA22 సినిమాలో భాగమవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించనుందని అంటున్నారు. ఇక మార్చి 27న చెర్రీ బర్త్డే ట్రీట్ కోసం మెగా అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు. టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.